నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు మనతో పాటు తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ అన్న జై కాంగ్రెస్ కూడా అంటారా అన్న ఇప్పుడు? అంటే తప్పే ఉంది. కాంగ్రెస్ ఏమన్నా దుష్మన్ల పార్టీ? అంటే మిమ్మల్ని సస్పెండ్ చేసింది సంథింగ్ ఇదంతా జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు అంటారా అని? నేను రాహుల్ గాంధీ విధానంతో ఏకీభవిస్తున్నా. రైట్. రాహుల్ గాంధీ గారి విధానంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో కానీ ఎక్కడ తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రైట్ అన్న, ఇప్పటి వరకు జరిగిందంత మీ సస్పెన్షన్ గురించి వీటన్నిటి గురించి నేను అడిగి మీ టైం వేస్ట్ చేయను. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నీ. అన్న మల్లన్న నెక్స్ట్ ఏ పార్టీ వైపు అన్న? నేను బీసీ ఉద్యమం వైపు. బీసీ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ వైపు కాదు? ఏ రాజకీయ పార్టీ వైపు కాదు, బీసీ ఉద్యమం వైపు మేము ఫస్ట్ వెళ్ళాలి. బీసీలను చైతన్యపరచుకోవాలి. బీసీ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. తద్వారా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కించడం కోసం లేవనెత్తాల్సినటువంటి ఉద్యమాన్ని లేవనెత్తాలి. అది మా ముందున్నట్టు. అంటే నిజంగానే ఎమ్మెల్సీ మల్లన్న ఆయన గలమెత్తింది, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా గలమెత్తింది సొంత ప్రయోజనం కోసమా, లేదంటే నిజంగానే బీసీల కోసమా, బీసీల మీద ప్రేమనా? ఇప్పుడు నా ప్రయోజనం నెరవేరాలంటే నేనేం చేయాలి? నా ప్రయోజనం నెరవేరాలంటే ముఖ్యమంత్రి గారి పక్కకుండి ఆయనను జోక్కుంటూ నాకు పదవి కావాలన్నా, ఇది కావాలి, అది కావాలి, నేనున్నా, అది భజన చేయాలి. నేను చేసింది అది కాదు కదా. నా ప్రయోజనం కోసం అయితే నేను చేసే కార్యక్రమాలు ప్రభుత్వాన్ని దగ్గరగుండి చేయాలి. కానీ ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి ఇది ప్రజలకు మంచి జరగట్లేదు అనడం అంటే ఇది ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్నా. బట్ మీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు, లేదంటే మీరంటే పడని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు చెప్తున్న మాట, తీన్మార్ మల్లన్న క్యాబినెట్లోకి రావాలనుకున్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు పార్టీ పైన ఆరోపణ చేశారు అని చెప్పేసి ఒక గట్టిగా నడుస్తున్న ప్రచారం. నేను ఇది కొన్ని నెలల క్రితమే చెప్పిన, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి అక్కర్లేదు, ఒకవేళ ఇవ్వాలన్న ఉద్దేశం మీకున్న నా ప్లేస్లో ఇంకో బీసీకి ఇవ్వండి అని చెప్పిన. ఇంతకు మించిన సమాధానం ఏముంటుంది దానికి? తీన్మార్ మల్లన్న పదవుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు. పదవులు అలంకారప్రాయంగా నేను ఉపయోగించుకొని వేసుకొని తిరగాలనుకోవట్లేదు. నేను ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి చేసేటువంటి విధానాలు ప్రభుత్వం చేయాలనేది నా లక్ష్యం. తీన్మార్ మల్లన్న పదవుల కోసం ఇక ముందు పాకులాడు, ఇప్పటికి పాకులాడలే. పార్టీ సస్పెన్షన్ తర్వాత సీతక్క మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ రోజు సాయంత్రం అసలు తీన్మార్ మల్లన్నని ఎవరు చెప్పొద్దన్నారు, ఎవరు సజెషన్ ఇవ్వద్దన్నారు, ఆయన్ని కూడా రమ్మని చెప్పాము, ఆ కమిషన్కి సంబంధించో లేదంటే కులగణన జరిగే దాని గురించి ఆయన చెప్పమని అడిగాం కదా, ఆయనే చెప్పలేదని చెప్తున్నారు. అంటే సీతక్క గారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన, ముఖ్యమంత్రి గారికే చెప్పిన స్వయంగా, అన్న దీన్ని కరెక్ట్గా సక్సెస్ చేయాలి, మనం ఇది ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట ముఖ్యమంత్రి గారికే చెప్పిన. సో ఆ అక్కకు బహుశా అవగాహన లేకుండొచ్చు, ఆమె ఉన్నప్పుడు నేను పోకపోవచ్చు, కానీ నేను నా ప్రయత్నాలన్నీ నేను చేసిన. ఏమైనారు సీఎం గారు, ఏమన్నారు? విన్నారా మీ మాట? అసలు వింటానన్నారా అసలు? అంటే తప్పకుండా చేద్దాం వలన, అది మన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం, దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలనేటువంటి మాట ఆయన చెప్పినారు. అంటే ఇప్పుడు మీరు అంటే బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచారు అంటే కాంగ్రెస్కి నష్టం చేసినట్లే కదా, కాంగ్రెస్కి ద్రోహం చేసినట్లే కదా మీరు మాట్లాడడం, పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ విధానం ఈ ప్రజలకు ద్రోహం చేయడమా? కాంగ్రెస్ పార్టీ విధానం తప్పుడు సర్వేలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడం అది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ విధానం వేరు, ప్రభుత్వం చేసిన కార్యక్రమం వేరు. కాంగ్రెస్ పార్టీ లైన్ కరెక్ట్గా ఉంది, రాహుల్ గాంధీ గారి ఆలోచన కరెక్ట్గా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తుల దగ్గర అది డిస్టర్బ్ అయింది. రేవంత్ రెడ్డి గారు సరిగా ఇంప్లిమెంట్ చేయలేదని, ఆయన కింద వాళ్ళు చేయలేదని అంటారా మీరు? ఇప్పుడు ఆయన బాసు ప్రభుత్వానికి, ఓకే, ఆయన పర్యవేక్షణ లోపం జరిగితే ఆయన పాత్ర కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు కులగణన సజావుగా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు మొదటి రోజే తన ఇంటికి ఎమ్యునరేటర్ని పిలుచుకొని, ఎస్ ఇగో నేను చేసుకున్న ప్రజలారా మీరందరూ కూడా పాల్గొనండి, మంత్రులారా మీరందరూ మీ ఇళ్లలో ఉండి ఈ కులగణన సక్సెస్ చేయండి అనేటువంటి ఒక పిలుపునియ్యాలి. అది ఏమీ పట్టించుకోకుండా చివరి రోజుల్లో ఎమ్యునరేటర్ని పిలిపించుకొని రిలీజ్ చేసినాం. మీరు ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండి ప్రజలందరినీ మేల్కొల్పితే మంచి జరిగేది. రెండో విషయం ఏంటంటే, వచ్చినటువంటి కులగణన డాటా ఏదైతే ఉందో అది అసంపూర్ణంగా ఉంది. ఓకే, 2011 జనాభా లెక్కలకు ఈ లెక్కలకు రెండు కంపేర్ చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలకు తావిచ్చింది. వీటన్నిటిని ప్రజల్లో నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అందులో ఫెయిల్ అయిపోయింది.
అందుకోసమే మేము మా ప్రయత్నాన్ని ఢిల్లీ వైపు తీసుకుపోయినాము. ఈ కులగణనలో అనేక లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. అందుకోసం అధిష్టానం మళ్ళీ సర్వే చేయమని చెప్పి, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి మళ్ళీ ఆదేశించడంతో మళ్ళీ సర్వే చేశారు. మళ్ళీ సర్వే చేసిన తర్వాత కూడా పెద్దగా స్పందన లేదు. తద్వారా జరిగినటువంటి లోపాలన్నింటినీ మళ్ళీ అధిష్టానం గమనించి దానికి ఒక సపరేట్ కమిటీని నియమించింది. బట్ ఇక్కడ రీసర్వే కాదు మేము చేసింది, ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో 3.9% సంథింగ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ సర్వేలోకి తీసుకురావడానికి భాగమే, వాళ్ళందరూ పాలు పంచుకోలేదు కాబట్టి మళ్ళీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు విషయం వాళ్ళు అయిష్టంతోనే పాలు పంచుకోలేదు కదా. రైట్. అయిష్టంతో పాలు పంచుకోనటువంటి వాడి దగ్గరికి మళ్ళీ పోతే మళ్ళీ ఎట్లా చేస్తాడు? వాళ్ళ ఇంటికి పోతేనే చెప్పలేదు, కుక్కలను వదిలిపెట్టిరని చెప్పారు, అన్ని చెప్పారు. అటువంటి ఇంటి ఆయన నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి మా కులగణన చేయండి అని వస్తాడా? లేదు. మరి అటువంటప్పుడు నీ ప్రయత్నం సరైన ప్రయత్నం కాదు. కేసీఆర్ గారు 2014లో సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నోడు కూడా ఇంటికి వచ్చి సర్వేలో పాల్గొని ఆ సర్వేలో ఖచ్చితంగా నేను లేకపోతే ఇక సచ్చినట్టే లెక్క అనేటువంటి పరిస్థితిలో ఆ సర్వే జరిగింది. ఆ వాతావరణం ఏది ఇక్కడ? బట్ ఈరోజు 1931 తర్వాత ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత పకడ్బందీగా 160 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి వాళ్ళందరికీ కూడాను ఫండ్స్ ఇచ్చి సర్వే చేయడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే కాదు, ఇది కరెక్ట్ అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. నేనేం చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి సర్వే కూడా కాదు అనే అనుకుందాం. బట్ నువ్వు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీవు రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవన్నీ చేసి ఓసీల జనాభాను పెంచి ముస్లింల జనాభాను తగ్గించి బీసీలను తగ్గించి ఇదేనా పకడ్బందీ సర్వే? ఇది కాదు కదా. నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం చేయకుండా నేను ఒక మాట అడుగుతాను బాయ్ సార్. 2011 క్యాస్ట్ సెన్సస్ సెన్సస్లో ముస్లింల జనాభా 44 లక్షలుగా చూపించినాం, 44,50,000 సమ చూపించినాం. మళ్ళీ కరెక్ట్గా ఒక 14 సంవత్సరాల తర్వాత సర్వే చేసి ముస్లింల జనాభా సేమ్ 44,45,000, ఇంకో 5,000 చనిపోయారు లేరుగా. ఈ 14 సంవత్సరాల్లో ముస్లింలకు అదనంగా ఒక్కరు పుట్టలేదా? డెఫినెట్లీ పుడతారుగా. ఇదే 2011లో ఇండ్ల సంఖ్య, తెలంగాణ ప్రాంతంలో ఇండ్ల సంఖ్య 83.4 లక్షలు. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కుటుంబాల సంఖ్య పెరిగింది ఇక్కడ. అయితే 1,12,00,000 పూర్తి చేసినాం, ఇంకో 3 లక్షలు పూర్తి చేయాలి అనే మాట చెప్పిండు. చెప్తూ ఇంకొక 16 లక్షల మందిని మేము లెక్క పెట్టాల్సి ఉండే అని చెప్పి అసలు ఆ 16 లక్షలు ఉన్నారని మీకేం తెలుసు? ఫస్ట్ ఇదే పెద్ద మిస్టేక్. రెండోది, ఆ రోజు 83 లక్షలు ఉంటే ఈరోజు 1,15,000 అంటే 32 లక్షల కుటుంబాలు పెరిగినాయి. రైట్. మరి 32 లక్షల కుటుంబాలు పెరిగినప్పుడు ఒక కుటుంబం నుంచి ఒక్కరిని యాడ్ చేసినా 2011లో 3.5 కోట్ల మందికి ఈ 32 లక్షల ఒక్క కుటుంబం నుంచి ఒక్కరిని యాడ్ చేసినా 3,82,00,000 కావాలి. కానీ నువ్వు 3,70,00,000 మంది ఉన్నారని చెప్తా ఉన్నావు. సో ఇవన్నీ తప్పుడు సమాచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినప్పుడు అది మా పార్టీ ఇంకో పార్టీ అనేది కాదు, బాధ్యత గల ఎమ్మెల్సీగా ఈ ప్రజలకు నేతృత్వం వహిస్తున్నటువంటి వాడిగా నేను గలం ఎత్తాల్సిందే మాట్లాడాలి. రైట్. కంపేర్ టు 2011 సెన్సస్ ప్రకారం ఇప్పుడు చేసిన సర్వే ఏదైతుందో ఈ రెండు కంపేర్ చేసి రైట్ రాంగ్ ఎంతమంది తగ్గారని మీరు చెప్తున్నారు. బట్ స్వతహాగా మీరేమన్నా మీ టీంతో కానీ ఇలాంటి మీకు సంబంధించిన వాళ్ళతో కానీ ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమైనా చేశారా ఇది రాంగ్ అని నిరూపించడానికి? నేనేమంటున్నా, నేను ఇవి రాంగ్ అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా దగ్గర ఉండాల్సిన కాగితాలు, ఉండాల్సిన డాటా అంతా ఉంది. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఈ చర్చకు పిలుస్తుందో రమ్మనండి. ఎక్కడైనా చౌరస్తాలో కూర్చొని ప్రజల్ని కూర్చోబెట్టుకొని ఇవి తప్పని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నినాదం అని చెప్తున్నారు. మన ప్రెస్ మీట్లో కూడా రీసెంట్గా చెప్పారు నెక్స్ట్ కంపల్సరీగా 2028లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీ ప్రయోజనాల కోసం ఆహ్వానించారు, అంటే బీసీల ప్రయోజనాల కోసం, నాట్ మళ్ళీ మీరు బీసీలకు న్యాయం జరుగుతుందని వెళ్ళారు, కాంగ్రెస్కి వెళ్ళారు. ఇప్పుడు మరొక పార్టీ అటు టీడీపీ కానీ టీడీపీ మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. మీలాంటి వ్యక్తి బీసీ బిడ్డ కనిపిస్తే వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళ కోసం. నిజంగానే వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తారా మీరు? బీసీలకు న్యాయం జరుగుద్ది అంటే. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్కి నేను ఒకటిగా ఆన్సర్ చేస్తాను. రైట్. 2028లో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట చెప్పినాం.
ఇటీవల కాలంలో గత 2 నెలల నుంచి బీసీ వాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ చుట్టూ మొత్తం తిప్పగలిగినాం. ఇటీవల కాలంలో 8 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయినాయి. 8 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీసీ ఎమ్మెల్సీలు కాగలిగారు. ఓకే, ఒకరు ఎస్సీ కాగలిగారు, ఒకరు ఎస్టీ కాగలిగారు. అంటే 50% వాటా మేము తీసుకోగలిగినాం 2 నెలల ఉద్యమంలోనే. ఇంకా మాకు ఇంకొక 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ల సమయంలో ఖచ్చితంగా మేము బీసీ వర్గాలం ఖచ్చితంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం. ఓకే, అదొకటి. రైట్. రెండోది, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి, ఏకంగా సీఎం నోటి నుంచి, ఆ తర్వాత బీజేపీ కూడా బీసీ సీఎం అంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సముచిత న్యాయం కావాలని కోరుతా ఉంది. ఆ తర్వాత ఆఖరికి సిపిఐ పార్టీ కూడా బీసీ అభ్యర్థినే ఎమ్మెల్సీగా పెట్టేటువంటి అనివార్యతను మేము క్రియేట్ చేయగలిగినాం. ఓకే. సో తద్వారా ఈ బీసీ ఉద్యమాన్ని బలంగా రాజకీయ పార్టీల మెడ మీద కత్తిలాగా పెట్టి కూర్చున్నాం. రైట్. కాబట్టి ఈ బీసీ ఉద్యమం అనేది చాలా విస్తృతంగా ముందుకు పోతా ఉంది. ఇక ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే మీరు పోతారా అనేటువంటిది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని తొలగించి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తే వీఆర్ హ్యాపీ కదా. ఓకే, అది ఎవరైనా సరే. నేనేమంటున్నంటే, మేము టీడీపీలోకి పోవన్నా, జనసేనకు పోవన్నా, ఇంకో పార్టీకి పోవాలనేది కాదు. మేము ఫస్ట్ ప్రజల్లోకి పోవాలి. రైట్. బీసీ ప్రజల్లోకి, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి బీసీ ఇంటికి మేము మా వాదాన్ని తీసుకుపోవాలి. అది మా ముందున్నటువంటి లక్ష్యం. సో భవిష్యత్తులో రాజకీయాలే కదా చేసేదంటే 100% రాజకీయాలు చేస్తాం, 100% ఎన్నికల గోదాలోకి దిగుతాం. అప్పుడు ఏ వేదిక మీద నుంచి దిగుతారు అనేది మీ ప్రశ్న. ఇప్పుడున్నటువంటి పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అనివార్యతను గుర్తించినాయి కాబట్టి బీసీ అనేటువంటి టాపిక్ మాట్లాడుతున్నాయి. ఈ పార్టీలన్నీ లేదయ్యా ఇది మా అగ్రవర్ణ పార్టీలు ఇవన్నీ, మీ బీసీలు ఇంకో పార్టీ పెట్టుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలను కనుక ఈ ప్రజలకు ఇవ్వగలిగితే అప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పటి వరకు మేము చేసేది బీసీ ఉద్యమం. రైట్. రీసెంట్గా జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ, టీచర్స్ ఎన్నికల్లో కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోవడానికి తీన్మార్ మల్లనే కారణం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. నేను కాదు, ఓటర్లు కారణం. అంటే బీసీ నినాదాన్ని ఫస్ట్ అటు మళ్లించింది కూడా తీన్మార్ మల్లన్న వాయిస్ అని చెప్తాడు. ఏమంటున్నా, నేను బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్తను మాత్రమే. అనేక మంది ఇంటలెక్చువల్స్, అనేక మంది అడ్వకేట్లు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది ఎంప్లాయీస్, అనేక మంది ఆటో డ్రైవర్లు, ఇట్లా వీళ్ళందరూ కూడా నినాదాన్ని మోస్తున్నటువంటి వాళ్ళే. అందులో వాళ్ళందరూ కూడా బీసీ నినాదం ఇక్కడ గెలవాలి అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతో ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా బీసీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. బీసీ అభ్యర్థిని పెట్టింటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచేవాడు. అది పెట్టకుండా మేము అగ్రవర్ణాలకే ఇస్తాం టికెట్ అనడంతో బీసీలో సహజంగానే కొంత కోపోద్రేకులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాదాపుగా 130,000 ఓట్లు అక్కడ పడ్డాయి. తీన్మార్ మల్లన్న బీసీ అభ్యర్థులకు ఏది ఓట్లు రావాలని చెప్పుకోవడం ఎంత సహజమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా సభలో పాల్గొని ఈయన గెలిచినా గెలవకపోయినా నాకు పెద్ద పట్టింపు ఏం లేదని సొంత అభ్యర్థినే, ఆయన గెలవకపోయినా మాకు పెద్దగా ఏం కాదని చెప్పడం అంటే దాని అర్థమైంది. తద్వారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, ఇతనికి ఓటు వేసినా వేయకపోయినా పెద్ద ఫరాక్ ఏం పడదని చెప్పినావు. మీ అభ్యర్థిని నువ్వే పోయి ఓడగొట్టమని చెప్పి వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న ఓడగొట్టినని చెప్పడం ఏంది అని ఇక్కడ ప్రధానంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఆరోపణ చేశారు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒక 44-46 నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తే 42 మంది గెలిచారని చెప్పారు. దానికి సీతక్క కౌంటర్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గెలిపించారు మల్లన్న కాదని. అండ్ రెండోది, వంశీచంద్రెడ్డిని రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన కావాలనే ఓడగొట్టించారు. ఎందుకంటే సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కార్యక్రమాలను అక్కడ చెప్తారని చెప్పేసి అన్నారు. వంశీచంద్రెడ్డి కూడా దీనిపైన స్పందించి అసలు ఆయనకి సంబంధమే లేదు, ప్రజల నిర్ణయం నేను ఒప్పుకున్నానని చెప్తున్నారు. ఈ రెండింటికి మీరేం చెప్తారన్న? రైట్. సీతక్క గారికి కూడా తెలుసు. సీతక్క గారు నన్ను ప్రచారానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచిరో సీతక్క గారికి తెలుసు. వాస్తవానికి నన్నైనా సీతక్క గారినైనా ఎవరినైనా ప్రజలు గెలిపించారు. జనం ఓట్లు ఇస్తేనే కదా మేము ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా అయ్యేది. సో కాబట్టి నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్నను మీరు గెలిపించారని చెప్పుకోవడంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో తీన్మార్ మల్లన్న పాత్ర ఉంది. తీన్మార్ మల్లన్న విస్తృతంగా ప్రచారం చేసి మీ అందరినీ గెలిపించాలని కోరుకున్నాడు, ప్రజల్ని రిక్వెస్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నాది జిమ్మేదారి అని ప్రజల్ని రిక్వెస్ట్ చేసి ఒప్పించి కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురాగలిగిన. ఇక్కడ వంశీచంద్రెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో కానీ,
నేను ఆయన పోటీ సమయంలోనే చెప్పిన బాస్ ఏదో కుట్ర జరుగుతుంది జాగ్రత్త అని అప్పుడే చెప్పిన వంశీనకి చెప్పి మీరు ఒకసారి మార్నింగ్ న్యూస్కు రండి మీ కుట్రలన్నిటికీ ఇది చెక్ పెడదాం అనేటువంటి ఆ ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు బిజీగా ఉండి రాలేదు. ఇదే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంటు రేవంత్ రెడ్డి గారి కొడంగల్ పరిధిలోకి వస్తుంది. అవును. ఈ పార్లమెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో 103,000 ఓట్లు మాత్రమే పోలైనటువంటి భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 5.5 లక్షల ఓట్లకు వచ్చింది. అవును. ఇప్పుడు వంశీచంద్రెడ్డి గారికి 4 సార్లు ప్రచారానికి పోయారు. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి ప్రచారానికి పోతే అక్కడ అభ్యర్థులు ఓడిపోతూ ఉన్నారు. ఓకే. ఆయన అంటే ఇంకా డీకే అరుణ గారు కష్టపడడం, ఇంకా మీరు కష్టపడండి అనేటువంటి సంకేతాలు అక్కడ పంపిండు. ఓకే. ఆ సంకేతాలు పంపడంతో 6 నెలల వ్యవధిలో 105,000 ఉన్నటువంటి బీజేపీ ఓటు బ్యాంకు 5.5 లక్షలకు పోయింది. అన్నా మీరు చెప్పే మాట ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారు. రెండోది ఆడ అట్లా పోయింది. రెండోది తన సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 9.5 లక్షల ఓట్లు సంపాదించింది అక్కడ సిట్టింగ్ స్థానం. రెండోది మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవెళ్ళ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించింది. అంటే మీరు ప్రచారం చేసిన ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు మీ సిట్టింగ్ స్థానాలని మీరు కోల్పోవడం జరిగింది. అంటే మీరు చెప్తున్నది నిజంగానే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి న్యాయం చేయడానికి, బీజేపీని గెలిపించడానికే వెళ్ళారన్నట్టు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో, సంపూర్ణ మెజార్టీ కూడా రాలే వాళ్ళు లేదు. అవును. ఇటు టీడీపీ అటు నితీష్ కుమార్ పార్టీ ఈ రెండు సపోర్ట్ చేస్తాయి. ఈ 8 స్థానాలు కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవగలిగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఎట్లా ఏర్పాటు అవుతుంది కాదు కదా. డెఫినెట్లీ ఇక్కడ గేమ్ చేంజ్ అయ్యేది. రైట్. వీటిని మనం వదిలేయడం ద్వారా ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండా పోయాడు. ఓకే. సో దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతను గెలిచినా గెలవకపోయినా మాకు సంబంధం లేదంటే బీజేపీ అభ్యర్థి గెలిచేది. ఓకే. అంటే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్తారు. అది చాలా మంది అంటా ఉన్నారు, నేననే కాదు. అంటే మీ వాయిస్ నేను వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా, నేను డాటా మాట్లాడుతా ఉన్నా, నేను నా కళ్ళ ముందు మనందరి కళ్ళ ముందు జరిగినటువంటి లెక్కలే మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రం పైన చాలా ప్రేమతో ఉన్నాడని స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఓకే. ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రానికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉందని ఆయనే ఇచ్చారు. ఆయనే చెప్పారు. మరి ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత ప్రధానమంత్రి గారి మీద మీకు కలిగినప్పుడు సో రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఆయనతో సఖ్యతతో ఉన్నారనుకుందాం. ఇప్పుడు పెట్టేటువంటి బీసీ 42% రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం అడ్డుకుంటుంది అనేటువంటి మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా? సఖ్యతతోనే ఉన్నాడు కదా, బుధగరించి తీసుకురావచ్చు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మొత్తం మొన్ననే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రి ఓ సంచలన ప్రకటన చేసింది. ఏమని? బీజేపీ పాలిత ప్రాంతాలే కాదు, ఇతర ఇండియా కూటమి పక్ష ప్రాంతాలు ఏవైతే పాలిత ప్రాంతాలు అందులో మా ఆర్ఎస్ఎస్ నాయకులే ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పిరారు. రైట్. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ గతంలో ఫస్ట్ ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఆయన ప్రస్థానం, ఆయన రాజకీయ ప్రస్థానం అట్లా జరిగింది. సో ఆయన ఏవి మూలాలన్నీ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ దగ్గర ఉన్నాయనేది ఆయనే చెప్పుకున్నారు చాలాసార్లు. అంటే అక్కడి నుంచి వచ్చినట్టుగా. అన్న, తెలంగాణలో ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారు, ఏది ఎటున్నా సరే ఆయనకి ఏమైనా చిన్న ఇబ్బంది జరిగితే బీజేపీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టండి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక బీసీ బిడ్డగా నిజంగా ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, ఆయన వెళ్ళిపోతారా? వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఎందుకంటే ఆయన గతంలో మారినటువంటి అంశాలన్నీ చూసినప్పుడు ఆయన పవర్ కోసం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ను కూడా అమ్మి తాళం బయట సిరీస్ పోగల శక్తివంతుడు ఆయన. ఓకే. పవర్ కోసం పోగలుగుతాడు. అట్లా అంటే అతనికి పవర్ కావాలన్నా పార్టీ కావాలంటే పవరే కావాలంటాడు. సో తన ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలుగుతాడు. అటువంటి గుణాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్. రైట్. మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ అడుగుతాను. మల్లన్న ఏ పార్టీకి వెళ్ళినా
ఆయన ప్రయోజనం కోసం ఆ పార్టీని తిట్టి బయటకు వస్తున్నారు. అంటే మొదట కాంగ్రెస్ కానీ, టీజేఎస్ కానివ్వండి, తర్వాత బీజేపీ కానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ కానివ్వండి, ఇదే జరుగుతుంది. ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీని తిడుతున్నారు, బయటకు వస్తున్నారు. అది ఆయన ప్రయోజనం కోసమే అని చాలామంది ఆరోపిస్తున్నారు. రైట్. ఒకటి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజేఎస్ పార్టీలో లేను. రైట్. నాకు చిన్న సభ్యత్వం కూడా లేదు. వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో పుట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి నా వంతు సహకారం చేసిన. రైట్. అంతవరకు. రెండోది, నేను కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చిన. అవును. ఇదే నా రాజకీయ ప్రస్థానం. రాజకీయ పార్టీలో ఇక్కడ తీన్మార్ మల్లన్న ప్రయోజనం అంటే నాకు మంత్రి పదవో కాంట్రాక్ట్లో నా ప్రయోజనం అయితే. రైట్. కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడితే అది వ్యక్తిగత ప్రయోజనం ఎట్లయితుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నడూ తీసుకున్నటువంటి కాస్ట్ సెన్సర్ చేస్తానటువంటి నిర్ణయాన్ని ఈ రోజు కూడా నేను ఈ స్టూడియోలో కూర్చొని ఈవెన్ దో నేను సస్పెండ్ అయినా ఆయన నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఆ పార్టీ లైన్ కరెక్ట్గా ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నా. పార్టీని ఎక్కడ అన్నాం మనము? ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడము, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడము, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు అనేటువంటి హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చింది ఈ దేశంలో. పార్టీ నాకు బీఫామ్ ఇచ్చినందుకు పార్టీని గౌరవిస్తా ఉన్నా. కానీ పార్టీ ఆదేశాలను తుంగలో దొక్కి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా సర్వే చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నారు. రైట్. తీన్మార్ మల్లన్న గారు. చివరిగా రెండు ప్రశ్నలు. ఒకటి, మీరు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడాను 6 గ్యారంటీల కార్డు పట్టుకొని ఎవరైనా సరే ఆయన నెరవేర్చకపోతే నా దగ్గర రండి, నేను నెరవేరుస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు పార్టీలో లేరు, పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది, బట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎట్లా పోరాడతారు? ఎవరైనా కార్డు తీసుకొని వస్తే ఎట్లా పోరాడతారు? అసలు 100% నేనేదైతే ప్రజలకు హామీ ఇచ్చిన్నో నేనే చెప్పిన, 100% చెప్పిన, ప్రజలారా మాది జిమ్మేదారి, మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నా పోరాటం ఉంటుంది. రైట్. రాహుల్ గాంధీ గారి ఆశయాలకు నేను దగ్గరగా ఉన్నాను, ఆయన మాట కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని పిలిస్తే బ్యాక్ రమ్మని పిలిస్తే వెళ్తారా మీరు? అంటే ఇప్పుడు పోవాలా వద్దా అనేది నా నిర్ణయం. ఎస్, బట్ ఆయన నినాదానికి కట్టుబడి ఉన్నాను. సస్పెండ్ వరకు వాళ్ళ నిర్ణయం, పోవాలా వద్దా అనేది నా నిర్ణయం. ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి ప్రయత్నంలో బీసీ ఉద్యమం అనేటువంటిది మాకు అత్యంత కీలకమైంది. రైట్. రాజకీయ పార్టీలో చేరడం కంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మా కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉంటాం. పోవాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు పిలిచినప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఇక వాళ్ళ నిర్ణయం అయితే గేమ్ లేదు, జస్ట్ వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేసే వరకే వాళ్ళది. అంటే వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడు, నేను సంసారం చేయాలని వెళ్ళిపోతే నేను చేస్తా, అంతే కదా. రైట్. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ కూడా ఒక్క మాటలో ఏం చెప్తారు? అండ్ మీతో పాటు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కలిసి వస్తారంటే వాళ్ళని కూడా స్వాగతిస్తారా? ఆల్రెడీ మేమందరం కలిసే పనిచేస్తూ ఉన్నాము, పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. ఇవాళ బీసీలకు మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయితే 4 బీసీలకు, 1 ఎస్సీ ఎస్టీ కూడా అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే బీసీల ఉద్యమము ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, తద్వారా వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంది. సో కాబట్టి పరస్పరం మేము సహకరించుకుంటూ మేము అందరం కలిసిమెలిసి అందరి ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ముందుకు పోతాం. రైట్. చివరిగా ఇప్పుడున్న 5 ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 1 ఎస్సీ 1 ఎస్టీ 3 బీసీ బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ అర్హులని మీరు భావిస్తున్నారా? 100% అర్హులండి, 100%. ఎందుకంటే తెలంగాణ కోసం లేడీ సింగం లెక్క స్పీకర్ గారికి రక్షణ నిలబడిగా కొట్లాడినటువంటి బిడ్డ విజయశాంతి గారు 100% అర్హురాలు. కానీ ఆవిడ లైమ్ లైట్లో లేరు కదా, ఎట్లా ఇంత సడన్ గా? లైమ్ లైట్లో లేకపోవడం అనేది కాదు, ఆమె త్యాగం మన కళ్ళ ముందు ఉండాలి. రైట్. తల్లి తెలంగాణ పార్టీ ప్రత్యేక తెలంగాణ విముక్తి కోసం తాను అనేకమైనటువంటి కష్టాలు పడ్డది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మెదక్ నుంచి పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో కొట్లాడింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి అనేక ప్రయత్నాలు చేసింది, అనేక అవమానాలు ఎదుర్కొంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆమె పోటీ చేస్తా అనుకున్నటువంటి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే ఆమె ఆ త్యాగానికి సిద్ధపడ్డది. అటువంటి మహిళ ఎమ్మెల్సీ పదవికి అర్హురాలు కాకపోవడం ఏంది? అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాను. రైట్. రెండోది దాసో శ్రవణ్ గారు ఉన్నారు. దాసో శ్రవణ్ 2008లో
2008లో రాజకీయాల్లోకి వచ్చిండు ప్రజారాజ్యం పార్టీ ద్వారా. అవును. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ బీఆర్ఎస్ ఏది తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన సందర్భంలో అంగీలు చినిగిపోయినాయి పాపం ఆయన. నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో నేను ఉండనంటే ఆయన మీద దాడులు చేస్తే ఆయన బయటికి వెళ్ళి వచ్చిన నికార్సైన తెలంగాణ బిడ్డ దాసో శ్రవణ్. ఆయనను కేసీఆర్ హక్కునే చేర్చుకొని కేసీఆర్ టికెట్ ఇవ్వమంటే అప్పట్లో మీ సామాజిక వర్గం ఇంతమంది లేరు, నీ కోట్లు రావని చెప్పి ఆయనను ఆ రోజు అవమానం చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకుపోయి ఆ తర్వాత కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీకి పోయి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ బీఆర్ఎస్ గూటికి వచ్చిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనను గుర్తించి ఇలా బీసీ ఉద్యమానికి ప్లస్ దాసో శ్రవణ్ గారి సీటుకు ఇవన్నీ లింకు కలవడంతో దాసో శ్రవణ్ గారు తన జీవితం అంతా 2008 నుంచి 24 వరకు పోరాటం చేసినటువంటి బిడ్డ. ఇవాళ జానారెడ్డి కొడుకులు ఎవరికి తెలియదు, వాళ్ళు వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఇటువంటి వాళ్ళు కదా కావాల్సిన వాళ్ళు. ఆయన అర్హుడు. ఇంకోవైపు అద్దంకి దయాకర్ గారు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డ. ప్రజాస్వామ్యంగా అనేకమైనటువంటి పోరాటాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. తెలంగాణ జేఏసీలో కీలకంగా పనిచేసిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గంలో అతి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా అనేక వేదికల మీద కాంగ్రెస్ పార్టీ తను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ గలాన్ని వినిపిస్తూ ముందుకు పోయాడు. మొన్నటిసారి అన్యాయం జరిగినా కూడా ఆయనకు టికెట్ దక్కకపోయినా కూడా ఏడ కుంగిపోకుండా అదే పార్టీతో అదే నిబద్ధతతో నిలబడ్డాడు. అటువంటి నికార్సైన కార్యకర్త ఆయన. శంకర్ నాయక్ కుటుంబం 3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఓకే, జానారెడ్డి గారి కంటే సీనియర్ కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి కష్టపడి 2 సార్లు జెడ్పీటీసీ, ఎంపీపీ అయ్యి డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి కష్టపడ్డ శంకర్ నాయక్ అర్హుడు. ఓకే, ఇందులో అర్హులు కానోళ్ళు ఎవరు? రైట్. చివరిగా హ్యాపీ అటువంటి వాళ్ళకు ఇవాళ దక్కడం అంటే హ్యాపీ కదా. రైట్. చివరిగా మా అభినవ్ భారత్ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ ఉద్యమ మాట ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే. బీసీ ప్రజలారా, ఈ పోరాటం హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్ కేవలం మనకు బిచ్చమేసేటువంటి మెతుకులు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు 60% వాటా అన్ని రంగాల్లో దక్కాలి. అన్ని రంగాల్లో దక్కడం కోసం మనమంతా సమాయత్తం కావాలి. ప్రతి గడప మీద చర్చ పెట్టాలి. ప్రతి రచ్చబండ కాడ కూడా ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్చించుకోవాలి. మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేసి మన హక్కులు మనం సాధించుకోవాలి. సో ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.